భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఒక్కరోజు సార్వత్రిక సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీసీగా జేఏసీగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారత కార్మిక వర్గం 100 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి 4 కోడ్లు తీసుకొచ్చి భవిష్యత్తులో కార్మికులకి ఎలాంటి హక్కు లేనటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా మే 20వ తేదీ నాడు సమ్మె చేయాలని నిర్ణయించాం. కానీ ఆనాడు దేశ యుద్ధ పరిస్థితుల రీత్యా దీన్ని జూలై 9వ తారీఖుకి వాయిదా వేసుకున్నాం. కార్మిక వర్గమేమో దేశ రక్షణ దృష్టిలో పెట్టుకొని సమ్మెను వాయిదా వేస్తే నరేంద్ర మోడీ ఏమో పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక సంఘాల సాధించుకున్నటువంటి చట్టాలను రద్దు చేసి కోడ్లు తీసుకురావడం అనేది దుర్మార్గమైన చర్య. దీనికి వ్యతిరేకంగా జరిగే సమ్మెని సింగరేణిలో కూడా పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఓబీ కార్మికులు అందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.